2004 సునామీ వచ్చి 20 ఏళ్లు పూర్తయిన వేళ ఆ విపత్తులో మృతి చెందిన వారికి భారత్ సహా ప్రభావిత దేశాల్లో ప్రజలు సంతాపం ప్రకటించారు. తమిళనాడులోని మెరీనా బీచ్కు చేరుకున్న ప్రజలు చనిపోయిన తమ బంధువులకు నివాళులర్పించారు. వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని విలపించారు. మరోసారి ఇలాంటి మహాప్రళయం రాకూడదంటూ సముద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్లో కూడా వారి వారి మత విశ్వాసాలకు అనుగుణంగా ప్రార్థనలు నిర్వహించారు. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన మహాసునామీకి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాడు మరణించిన వారికి వారి బంధుమిత్రులు నివాళులర్పించారు. సునామీతో గడగడలాడిన భారత్, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్, మాల్దీవుల్లోని తీరాల్లో మృతులకు బంధువులు సహా అధికారులు నివాళులర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్ వద్దకు చేరుకున్న వందలాది మంది తమ ఆప్తుల స్మృతులను గుర్తు చేసుకున్నారు. సముద్రుడికి పాలు, పూలు, పళ్లను సమర్పించి ప్రార్థనలు చేశారు. మత్స్యకార కుటుంబాలకు చెందిన మహిళలు కొవ్వొత్తులతో తీరంలో ర్యాలీ చేశారు. ఆ మహా ప్రళయంలో మన దేశంలో 10,749 మంది మృతి చెందగా ఒక్క తమిళనాడులోనే 7,000 మంది చనిపోయారు. సునామీలో అత్యధికంగా మరణాలు సంభవించింది ఇండోనేషియాలోనే. మొత్తంగా 2,30,000 మరణాలు నమోదు కాగా ఒక్క ఇండోనేషియాలోనే ఏకంగా 1,70,000 మంది చనిపోయారు. వారి కోసం తీర ప్రాంత ప్రావిన్సుల్లో సామూహిక సమాధులను నిర్మించారు. ఆకేహ్ ప్రావిన్స్ లో సామూహిక సమాధుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మత విశ్వాసాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించారు. ఇండోనేషియాలోని ఒక గ్రామంలో 14,000 గుర్తు తెలియని మృతదేహాలను ఖననం చేశారు. అలాంటి గ్రామాలు అకేహ్ తీరంలో చాలా ఉన్నాయి. శ్రీలంక తూర్పు, దక్షిణ తీర ప్రాంతాల్లో ప్రజలు, మృతుల బంధువులు ఆనాటి విషాదాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన స్మారకం వద్ద దీపాలు పెట్టి పూజలు చేశారు. సముద్ర తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2,000 మంది ప్రయాణికులతో కొట్టుకుపోయిన ఓ రైలుకు సంబంధించిన స్మారకంలో దీపాలు వెలిగించారు. శ్రీలంకలో సునామీ ధాటికి 35,000 మంది దుర్మరణం పాలయ్యారు. థాయిలాండ్ లో ఎగిసిపడ్డ రాకాసియల 8,000 మంది ఊపిరి తీసింది. ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ థాయ్ వాసులు ఫాంగ్ ఎన్జీఏ ప్రావిన్స్ కు చేరుకున్నారు. తీరంలో ఏర్పాటు చేసిన ఓ గ్యాలరీలో తమ వారి ఫోటోలు పెట్టారు. పూలు, క్యాండిల్స్ తో నివాళి అర్పించారు.